హరే కృష్ణ. నమస్తే అండి, అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ఇది వచ్చేసి విజయవాడలో ముత్యాలంపల్లిలో శ్రీ కోదండరామన్ ఉంది. సో అద్భుతంగా ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. దేవాలయం పెద్ద దేవాలయం. సో ఇటు నుంచి రావచ్చు మీరు వచ్చేటప్పుడు, మెయిన్ గేట్ వచ్చేటప్పుడు నుంచి. సో ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళొచ్చు. మీకు దగ్గరలోనే ఇక్కడ పశు సంపద లభిస్తుంది. ప్రభుత్వం గవర్నమెంట్ పశువర్ధక శాఖ, సో అనిమల్ హస్బెండరీ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది. సో శ్రీ కోదండరామాలయం చాలా పెద్దది. కళ్యాణ మండపం కూడా ఇందులో ఉంటుంది. మొత్తం చాలా పెద్దది అండి, చూడొచ్చు మీరు. సో చూడండి, శ్రీ కోదండరామాలయ కళావేదిక ఇది. సో ముత్యాల పద్ధతికి ఏమైనా డౌట్ మీరు చూసుకోవచ్చు ఇందులో. హరే కృష్ణ. చూడండి, దర్శించుకోండి కోదండరామాలని, రాముని దర్శించుకోండి. సో మీరు నిత్యం పూజించండి. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, అలాగా పూజించండి. నిత్యం స్మరించండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నామంతో స్మరించండి. హరే కృష్ణ మంత్రం మహామంత్రం జపించండి. సో ఏది జపించినా మీరు నిత్యం భక్తి శ్రద్ధతో పూజించండి. ఫలం పుష్పం ఫలం, పత్రం పుష్పం ఫలంతో ఏమంటారు కదా, ఇవన్నీ నిత్యం దేవుడికి పెట్టేసి ఆరాధించండి, పూజించండి, అర్చించండి, నమస్కరించండి, నిత్యం స్మరించండి. సో హరే కృష్ణ మంత్రం తప్పకుండా చూపించండి. అంటే ఏదో ట్రాన్స్ఫర్ కాలేదు కూడా సౌండ్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే. ఈ రామాలయం కోదండరామాలయం పక్కనే మీరు చూసుకోవచ్చు. కోదండరామాలయం పక్కనే మీకు ఇక్కడ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం శివారం ఉంటుంది. సో ఇది కూడా మీరు దర్శించుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో పక్కనే శివుని యొక్క విగ్రహం ఉంటుంది, పెద్దది, దర్శించుకోండి. ఓకే ఫ్రెండ్స్, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.